ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దైవంగా వెలసిన దేవా. మీ విఘ్నాలన్నింటినీ తొలగించడానికి విఘ్నేశ్వరుడు మనకి చాలా దగ్గరలోనే ఉన్నాడు. విజయములను అందించే దేవా, పాహి మాం రక్ష మాం పావన గణపతి. పైన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి గుడి అయి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ కాదు, వినాయకుడి గుడి. శుడై పిలిచిన గణపతి, విఘ్నములను తొలగించే దేవా. ఈ వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో, ఈ విగ్రహాన్ని ఈ పక్కనే పారుతున్న మూసీ నదిలా ఏదైతే ఇసుక వస్తుందో ఆ ఇసుకతోని తయారు చేశారు. ఒక వారము మీకు వచ్చే ఆ మనశ్శాంతికి మీరే ఎత్తుక్కుంటూ వస్తారు ఆయనని. సో అట్లా వచ్చిర్రనుకో కంపల్సరీ 16 వారాల లోపు ఎంతో మందికి ఎన్నో కోరికలు తీరినాయి అనమాట. దేవా పాహి మాం రక్ష మాం పావన గణపతి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ముందుగా మీ అందరికీ 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసీ శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. అయితే ఈరోజు నేను వచ్చేసిన ఒక చాలా విశిష్టమైన టెంపుల్. ఎంతో దూరం పోయి టెంపుల్ చూపిస్తూ ఉంటాం కదా, గింత బిజీ లైఫ్లో ఏడికోతామా మనం చూపించే టెంపుల్లకి అని మీరు అనుకుంటారు. కాబట్టి ఏడేడికో పోవాల్సిన అవసరం లేకుండా మీ విఘ్నాలన్నింటినీ తొలగించడానికి విఘ్నేశ్వరుడు మనకి చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఎస్, ఎక్కడ అనేది క్లియర్గా చెప్తా, నోట్ చేసుకోండి. జుమ్మేరాత్ బజార్ అంటారు కదా, బేగం బజార్. ఎస్, ఆ జుమ్మేరాత్ బజార్ పక్కకే చుడి బజార్ అని ఒక బస్తీ ఉన్నది. ఆ బస్తీలో ఇళ్ళల్లో మధ్యలో అసలు ఇక్కడ కూడా ఒక గుడి ఉందా అని అనుకుంటారు తెలియని వాళ్ళు బయట నుంచి చూస్తే. మొత్తం అన్ని ఇళ్ళల్లో మధ్యలో ఆ వినాయకుడు స్వయంభూగా వెలిసిండు అన్నట్టు. సో ఇది ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న టెంపుల్, చాలా విశిష్టత టెంపుల్. ఇంకొకటి చెప్పాలంటే నా సొంత ఎక్స్పీరియన్స్, ఈ టెంపుల్కి నేను ఎన్నో నెలల నుంచి వస్తున్నా, రెగ్యులర్గా ఎవ్రీ వెనస్డే వస్తూ ఉంటా. మీ అందరికీ క్లియర్గా చూపించాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వెనస్డే రోజు కాకుండా ఇంకో రోజు వచ్చిన అన్నట్టు. ఎందుకంటే వెనస్డే వస్తే ఈడ జనాలు అసలు ఇట్లా మెస్లనియ్యారు, అట్లా కదలనియ్యారు, అట్లుంటుంది. కాబట్టి లోపలికి పోయి ఇవాళ దేవుడి గురించి, అసలు ఆ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే నాకు నిజంగా చెప్తున్నా మనసులో నుంచి ఎంతో చెప్పాలన్న ఒక ఆశ ఉంది. అవన్నీ చెప్పేస్తా లోపల పోయినాక. రండి. సో ఇది టెంపుల్. మామూలుగా ఈ ఆరెంజ్ కలర్ ఇవన్నీ చూస్తే మనకి ఆంజనేయ స్వామి గుడి ఏమో అనిపిస్తుంది. ఇందాక నేను బయటలో మాట్లాడేటప్పుడు కూడా మీరు గమనించారు కదా, పైన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి గుడి అయి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ కాదు, వినాయకుడి గుడి. ఆ వినాయకుడి స్పెషాలిటీ ఏందో వినాయకుడిని చూయించిన తర్వాతే చెప్తా. ఇది చాలా చిన్న గుడి. చాలా చిన్న గుడితో పాటు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ బుధవారము ఈడ మనకి గణపతి హోమం చేస్తాం కదా, మనం ఏదైనా కార్యం చేయాలనుకుంటే అట్లా ఎవ్రీ వెనస్డే గణపతి హోమం చేస్తారు ఈడ. అయితే ముందుగాల ఫస్ట్ రాగానే ఏం చేయాలంటే మనము యాక్చువల్గా ఇప్పుడే మొత్తం అంతా క్లీన్ చేసిర్రు ఈడ. సో క్లీన్ చేసారు కాబట్టి ఇట్లుంది, లేకపోతే ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ వినాయకుడిని పెడతారు, ఒక చిన్న వినాయకుడిని పెడతారు. ఆ వినాయకుడికి గన్నేరు పూలది మాలేస్తారు. వినాయకుడికి గన్నేరు పూల మాల అంటే చాలా ఇష్టం కదా. సో చాలామంది ఇక్కడ గన్నేరు పూల మాల తీసుకొచ్చి ఆయనకి వేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆయన ప్రసన్నుడయ్యి మన కోరికలిని
మనకి వరాలు ఇవ్వాలన్న కోరిక అందరికీ ఉంటుంది కదా. సో అదన్నట్టు స్పెషాలిటీ. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం బేసిక్గా దేవుళ్ళకి బెల్లం పెట్టుడు అనేది మన పూర్వీకులు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నదే. మనం ఇంటికాడ కూడా ఏం నైవేద్యం లేకుంటే ఇంత బెల్లం ముక్క పెడతాం. కానీ ఈ దేవుడు ఆ బెల్లం ముక్కకే ప్రసన్నుడయ్యే అవకాశం ఎక్కువ అన్నట్టు. అంటే చాలామంది విపరీతంగా బెల్లం పట్టుకొస్తుంటారు, ఆ వినాయకుడు తన పెడతా ఉంటారు. ఇట్లా మొత్తం కిలోల బెల్లం తీసుకొచ్చి పెడుతుంటారు అనమాట. సో ఈయన దగ్గర కూడా బెల్లం అట్లా ఇగో చూడు రీడ దుకాణం బెటర్గా అయ్యిండే ఆల్రెడీ. ఇట్లా చిన్న బెల్లం ముక్కల దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఇట్లా చిన్న బెల్లం ముక్కల దగ్గర నుంచి ఇట్లా పెద్ద బెల్లం దాకా ఎన్నెన్ని కిలోలు మొక్కుంటే అన్నన్ని కిలోల బెల్లం ఆయనకి సమర్పిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి పోదాం రండి. సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం మౌళౌ వందేహం గణనాయకం విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అదన్నట్టు చూసారు కదా, ఇది శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక్ గుడికి వచ్చినాం మనం. సో నదీనాథ్ సిద్ధి వినాయక్ అని ఎందుకంటారు అని అంటే మూసీ నది ఒడ్డుకుంది కాబట్టి నదీనాథ్ సిద్ధి వినాయక్ అని పిలవడం జరుగుతుంది ఈ దేవుడిని. అయితే ఈడ స్పెషాలిటీ ఏంటంటే మీరు బాగా గమనించాల్సిన ముచ్చట ఏంది అని అంటే ఏ గుడికి పోయినా అది చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా ఆ విగ్రహానికి తగ్గట్టుగా గర్భగుడి కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అట్లా కట్టలేదు అని అనుకుంటారేమో కొందరు, పాపం తెలియక. యాక్చువల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే ఆయన ఇంతింత పెరుగుతూ ఉంటాడనమాట. అందుకోసమే ఆ గర్భగుడి సరిపోతలేదు, బేసిక్గా పెరిగి ఆల్మోస్ట్ గర్భగుడి కవర్ అయిపోతుంది. ఈ వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని ఈ పక్కనే పారుతున్న మూసీ నదిలా ఏదైతే ఇసుక వస్తుందో ఆ ఇసుకతోని తయారు చేశారు. స్వయంభూ ఆయన వెలిసిన తర్వాత ఆ విగ్రహాన్ని దాంతోనే తయారు చేసి ప్రతిరోజు సింధూరంతో ఆయనని అట్లా మొత్తం అలికినట్టు మంచిగా నీట్గా ఇట్లా సజాంచి మీదికెళ్ళి ఈ సిల్వర్ పేపర్ ఏదైతే ఉంటుందో అది వేస్తారన్నట్టు. చాలామందికి మొదట్లో గుడికి వచ్చినప్పుడు అసలు ఆ గుడికి వచ్చిన తర్వాత అసలు ఏ దేవుడిని చూస్తున్నా అసలు వినాయకుడు ఫేస్ ఏంది అర్థమవుతలేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఆయన విగ్రహము ఇట్లాంటి విగ్రహం నేనైతే ఏడ చూడలే. అది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అసలు నిజంగా చెప్పాలంటే ఇండియాలోనే వినాయకుడి విగ్రహం ఈ విధంగా ఉన్నది నేను ఎప్పుడూ ఎక్కడా చూడలే. మీరు కూడా చూసుండరు, తప్పకుండా రావాల్సిన గుడే ఈ వినాయకుడి గుడి. అయితే ఈ గుడిలో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. నిజంగా నేను బయట ఉన్నప్పుడు మీకు ఒక ముచ్చట చెప్పిన, నేను లోపల పోయినాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అని. గత ఒక 4-5 నెలల నుంచి ఈ గుడి గురించి తెలిసి నేను రెగ్యులర్గా ఈ గుడికి వస్తున్నా. అంటే నేను మా ఆయన ఇద్దరము ఎవ్రీ వెనస్డే ఈ గుడికి వస్తాం అన్నట్టు. వెనస్డే రోజు కానీ ఈ గుడికి రావాలి. అసలు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మన హైదరాబాద్ సిటీలో కేవలం 2 టెంపుళ్ళు రాత్రి 12 గంటల దాకా కుళ్ళుంటాయి. అన్ని గుళ్ళు మీకు తెలుసు 9 గంటలకి మ్యాక్సిమం బంద్ చేస్తారు. కానీ మనకి తాడబండ ఆంజనేయ స్వామి గుడి ఒకటి, అండ్ తర్వాత ఈ నదీనాథ్ సిద్ధి వినాయక్ టెంపుల్ ఒకటి. వెనస్డే రోజు మాత్రమే పొద్దున 5 గంటల నుంచి షురూ అయితే భక్తులు 12 గంటల దాకా రాత్రి 12 గంటలకి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు బంద్ చేస్తారు అన్నట్టు. సో అప్పుడు దాకా జనాలు నాన్ స్టాప్ వస్తూనే ఉంటారు, ఒక్క పూజారి సరిపోరు అన్నట్టు. అండ్ ఇక్కడ మనం అన్ని గుళ్ళల్లో పంతులు పూజారి అంటాం కదా, కానీ ఇక్కడ
మహారాజ్ అంటారు. బేసిక్గా మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, అక్కడ మహారాష్ట్రలో పూజలు చేసేటోళ్ళని మహారాజ్ అంటారు. కాబట్టి ఈ గుడిని తరతరాలుగా వాళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ తరం అయితే ఈ గుళ్ళ దేవుడికి పూజలు చేస్తున్నారో అది 4వ తరం అట. సో 4వ తరము మహారాజులు ప్రస్తుతం ఆ వినాయకుడికి అన్ని పూజలు చేస్తారు. అండ్ ఇంకొకటి చూపించాలి మీకు, రండి. ఇది వెండి మూషికం అన్నట్టు. అంటే బేసిక్గా మనకి ఆయన వాహనం మూషికం అని తెలుసు, కానీ ఎక్కడ వినాయకుడి దగ్గరికి పోయినా కానీ మూషికం ఉన్నప్పటికీ మనము శివుడి దగ్గర పోయినప్పుడు నందిని మొక్కినట్టుగా మూషికాన్ని చాలా తక్కువ మొక్కుతారు కదా. కానీ ఇక్కడ మూషికానికి చాలా స్పెషాలిటీ ఉంది. ఏంది అని అంటే వచ్చినోళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ కోరికని ఆయన చెవులో చెప్పుకొని ఈ మెడలో ఇన్ని గంటలు ఎందుకు కట్టిర్రంటే ఇట్లా గంట మోగిచ్చి పోతారు అన్నట్టు. సో దట్ ఆ కోరిక ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన చెవుల వడ్డదా నేను చెప్తున్నా నమ్ముండ్రి, ఇట్లా వారంలో తీర్చి పడేస్తాడు అన్నట్టు మన కోరిక. అందుకే అంటారు కదా కలికాలంలో వినాయకుడు చండి ఇట్లా పిలవంగానే పలుకుతారు అలాంటి దేవుళ్ళు అని చెప్పేసి ఉత్తిగా అన్నారు పెద్దలు. ఎస్, ఇప్పుడు నేను కూడా నా కోరిక చెప్పుకుంటా, మీరు కూడా చెప్పుకోండి. ఒకవేళ వచ్చి చెప్పుకోవాలనుకుంటే వెనస్డే రోజు రండి, చాలా బాగుంటుంది. నమోస్తు గణనాథాయ. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని అంటే ఈ గుడి గురించి తెలవంగానే ఎప్పుడైతే ఈ గుడికి వచ్చిందో అప్పుడు విపరీతమైన కష్టంలు ఉండే. సో ఆ టైంలో మేము తెలిసి ఇట్లా ఈ గుడికి వచ్చినాము. గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పిన ఏంది అని అంటే మీరు ఈ పైన చూడొచ్చు, మొత్తం అన్ని ముడుపులు ఎర్రబట్టల ముడుపులు కట్టేసి ఉన్నాయి. సో ఫుల్గా ముడుపులు ఉంటాయి, ఇట్లా నిండిపోతుంటే వాళ్ళు మళ్ళీ తీసి ఇంకో దగ్గర పెట్టి ఈడ కడతా ఉంటారు. సో ఒక్కసారి ముడుపు కట్టేటప్పుడు మనం ఏదైతే మొక్కుకుంటామో, దేవుడా నాకు ఈ కష్టం ఉంది, నువ్వు తప్పితే వేరే గతి నాకు లేదు అని 2 చేతులు జాపి ఆయనని మనం మనస్ఫూర్తిగా మనం ఇట్లా ఆయనకి సమర్పించుకున్నంతగా మొక్కగలిగితే, ఆయనకు అంత నమ్మకం పెట్టి ఆయన పైన మొక్కగలిగితే, ఒక్క ముడుపు కట్టి 16 వారాలు ప్రతి బుధవారం ఆయన దగ్గరకు వచ్చి 11 సుట్లు ఆయన చుట్టూ తిరగగలిగితే ఆయన కోరిక 16 వారాల లోపే తీర్చేస్తాడు. నిజంగా చెప్పాలంటే నా కోరిక వారం రోజుల్లోనే తీర్చేసిండు. ఎస్, అట్లా నేను 2 సార్లు చేసిన, 2 సార్లు నా కోరికలు తీరడం జరిగింది. అందుకోసమే ఇడికి చాలా మంది వస్తారు. ఈ ఎర్రబట్ట యాక్చువల్గా ఈ ముడుపు ఎక్కడ తెచ్చుకోవాలి, మనం ఇంట్లో ఇన్ని కన్ఫ్యూజన్లు వద్దు, అది కూడా నేనే చెప్తాను. మీరు ఎప్పుడైతే గుడికి వస్తారో గుడి లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగానే టేబుల్ పెట్టుకొని ఆడ ముడుపుల్ని మనకి తయారు చేసి ఇస్తుంటారు అన్నట్టు. మనం సమ్ 200 ఎంతో ఉంటుంది, అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఆ ఎర్ర బట్టల ఒక కొబ్బరికాయ, ఒక 10 రూపాయల నోటు, పసుపు, కుంకుమ, కొంచెం ఏదో మనము ఈ హోమం లేసే పొడి ఉంటుంది చూసారా, అలాంటి పొడి, ఒక గరిక, ఇలాంటివన్నీ దాంట్లో పెట్టి ఒక రూపాయి కాయిన్ ఇవన్నీ దాంట్లో పెట్టేసి ముడుపు కట్టిస్తారన్నట్టు. ఆ ముడుపుని పట్టుకొని మనకు కావాల్సిన కోరిక ఏదైతుందో అది మొక్కుకొని ఆ రోజు 11 సుట్లు లేదంటే ఒక 7 సుట్లు తిరిగేసి దేవుడికి మనం మొక్కాలన్నమాట. మొక్కొని ఆ ముడుపుని ఇక్కడ కట్టేసి ఎవ్రీ వీక్, ఒకవేళ ఆడవాళ్ళకి కుదరకపోతే ఎప్పుడైనా బ్రేక్ అయితే పర్లేదు, తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ అట్లనే. బట్ మొగోళ్ళు మాత్రం ఎవ్రీ వీక్ వెనస్డే రోజు కంపల్సరీ ఒక్కసారి ముడుపు కట్టిన తర్వాత 16 వారాలు రావాల్సిందే. ఆ 16 వారాలల్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి. బట్ అయినప్పటికీ మీరు లేదు నేను పోతా అనుకోని కానీ వచ్చి ఆయన పైన నమ్మకం కుదిరిస్తే, అసలు నమ్మకం కుదిరిస్తే కాదా ఆయనే కుదిరిస్తాడు. మీరు వచ్చిర్రనుకో ఒక వారము, మీకు వచ్చే ఆ మనశ్శాంతికి మీరే ఎత్తుక్కుంటూ వస్తారు ఆయనని. సో అట్లా వచ్చిర్రనుకో కంపల్సరీ 16 వారాల లోపు ఎంతోమందికి ఎన్నో కోరికలు తీరినాయి అనమాట. అందులో ప్యూర్లీ ఒక ఎగ్జాంపుల్ నేనే, నాకే 2 సార్లు అట్లా కోరికలు తీరినాయి. అలాంటి ఒక విశిష్టమైన టెంపుల్ ఇది, నాకు ఎంతో నమ్మకం ఉన్న టెంపుల్ ఇది, నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్ ఇది. అండ్ ఈ గుడిలో ఇప్పుడు ముడుపుల గురించి చెప్పిన కదా, నెక్స్ట్ మీరు ఇట్లా లోపలికి గుళ్ళకి ఎంటర్ కాగానే ఎదురుగానే ఇట్లా 2 లింగాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళు వచ్చినట్టు ఈ లింగం పైన ఇట్లా కొన్ని నీళ్లు పోసి ప్రతి ఒక్కరు ముట్టుకోవచ్చు. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఈ 2 లింగాలను కూడా ముట్టుకుంటారు. అసలు ఇక్కడ 2 లింగాలు ఎందుకు ఉంటాయి, ఆ 2 లింగాల స్పెషాలిటీ ఏంది,
అసలు 2 కాదు, నిజంగా చెప్పాలంటే 3 ఉంటాయి. ఇదొకటి చిన్న లింగం ఒకటి. సో మొత్తం 3 లింగాలు ఎందుకు ఉంటాయి, ఇక్కడ ఎందుకు మొక్కుతారు, అసలు ఎందుకు నీళ్ళు వస్తారు, అందరు ఎందుకు ముట్టుకోవచ్చు, అండ్ ఎదురుగానే ఎందుకు ఉంటాయి అనే దానికి ఏముంది స్టోరీ అనేది నేను ఒకసారి పంతుల్ని అడిగి ఒకసారి క్లారిటీ తీసుకొని ఆయనతోనే చెప్పిస్తాను మీకు. అమలకనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం. తర్వాత ప్రశాంతంగా ఈ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత అదే గుళ్ళ పక్కకి ఆంజనేయ స్వామి ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా స్వయంభూ విగ్రహమే. విగ్రహాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లే దొరికితే తీసుకొచ్చి వాళ్ళు ఆ వెనకాల ఉన్న గుట్టకి అక్కేయడం జరిగిందనమాట. సో అలాంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, అన్ని గుళ్ళలో లాగా ఉండదు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అక్కడ తర్వాత ఇక్కడ మొక్కుకుంటారు అన్నట్టు. ఉత్తిష్ట హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. జై హనుమాన్. అయితే బేసిక్గా ఒక్క గుళ్ళ ఎంత విశిష్టత ఉంది అంటే, ఒక దేవుడు, 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకెవరు ఉన్నారు, ఏ దేవుడు ఉన్నాడు, ఏంది స్పెషాలిటీ, ఇదే కదా నేను చెప్తాను. అయితే దాదాపుగా ఈ గుడి కట్టడము, ఈ గోడలు ఇవంతా చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. ఒకసారి ఇట్లా చూస్తే ఒక పాత ఇల్లు మోడల్లా ఉంటుంది. ఇది ఇళ్ళ మధ్యలో వెలిసింది కాబట్టి ఆల్మోస్ట్ ఇల్లులానే ఉంటుంది గుడి కూడా. సో దాదాపు ఒక 400 నుంచి 500 ఏళ్ళ చరిత్ర కలిగిన గుడి ఈ నదీనాథ్ సిద్ధి వినాయక్ గుడి. ఎస్, అంటే ఆల్మోస్ట్ 400-500 ఇయర్స్ అవుతుందన్నమాట. అంటే మనము ఈ హైదరాబాద్ అనే సిటీ ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే మామూలుగా చెప్పుకుంటాం కదా 400 ఏళ్ళ చరిత్ర అని చెప్పేసి. సో అంత చరిత్ర ఈ గుడికి కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ గుళ్ళకెళ్ళి ఇట్లా ఇంకో గుళ్ళకి దారి ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన మహారాజు మొత్తం అంతా లోపల నీట్ చేస్తున్నాడు. చాలా పాత విగ్రహాలు మనం నార్త్ సైడ్లో చూసారా పాలరాయితోని, మన దగ్గర మొత్తం కూడా నల్లరాయితోని విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ విష్ణుమూర్తిది పాలరాయితోని విగ్రహం, అమ్మవారు అండ్ విష్ణుమూర్తి. అంతేకాకుండా మీరు స్పెషల్గా చూడాల్సింది ఏంటంటే సాలగ్రామాలు. ఎన్ని సాలగ్రామాలు కింద ఉన్నాయో చూడండి ఒకసారి. విష్ణు సాలగ్రామం ఉంది, అమ్మవారిది ఉంది, శివుడిది ఉంది, అట్లా అన్ని దేవుళ్ళ సాలగ్రామాలు కింద ఉన్నాయి. అవన్నిటికీ కూడా వీళ్ళు పూజ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మూసీ నదుల వీళ్ళకి మనకి బేసిక్గా మీకు తెలుసు కదా సాలగ్రామాలు నదులల్లా ఇట్లనే దొరుకుతూ ఉంటాయి. దొరికితే మహా అదృష్టం అసలు అది. సో అట్లా అనమాట, అట్లున్నవే ఈ సాలగ్రామాలు కూడా. సో రకరకాల సాలగ్రామాలు, విగ్రహాలు, అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంది అని అంటే విష్ణుమూర్తి, అమ్మవారు, లక్ష్మీదేవి. ఇక్కడ గర్భగుడిలో ఏదైతే దీపం ఉందో అది అఖండ దీపం అన్నట్టు, అట్లా వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అండ్ ఇంకోటి చెప్పాలి, వినాయక చవితి అప్పుడు నవరాత్రులు ఉంటాయి కదా, వినాయక చవితికి నవరాత్రులు చేస్తారు కదా, 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు. సో ఆ 11 రోజులు కూడా ఈ వినాయకుడి దగ్గర పూజలు అయితే చూడు అసలు మామూలు కాదు. నేను చెప్పిన కదా ఇక్కడ పంతుల్ని మహారాజు అంటారని. సో ఆ మహారాజు అంతా కూడా ఫుల్ ఈడ పాటలు, అసలు వినాయకుడి పాటలు, అన్ని దేవుళ్ళ పాటలు పాడుకుంటా డ్యాన్సులు చేస్తారు. అస్సలు మామూలుగా ఉండదు తెలుసా. పాపం ఉపవాసాలు ఉండి వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే చెమట అయిపోయి, ఆ భక్తి ఎంత భక్తితో ఉంటే వాళ్ళు ఉపవాసం ఉండి మరి అంతగానం డ్యాన్సులు చేసుకుంటే ఇన్ని పూజలు చేస్తారు చెప్పండి. ఇంత చిన్న గుడికి ఎంత రిచ్గా పూలతోని ఫుల్గా అలంకారం చేస్తారు. అస్సలు మామూలుగా ఉండదు అసలు వినాయక చవితి అప్పుడైతే. ఆ 11 రోజులు కూడా జనాలు ఫుల్ వస్తూనే ఉంటారు. ఆ 11 రోజులు కూడా 12 గంటల దాకా పూజలు జరుగుతూనే ఉంటాయి. గుడి ఎప్పుడూ ఓపెన్ ఉండనే ఉంటుంది. సో
సో రెగ్యులర్గా వచ్చే ఈ గుళ్ళ మహారాజ్ నేను రెగ్యులర్గా చూస్తుంటా, కానీ ఎప్పుడు ఒక నవ్వేసి వచ్చేసేస్తూ ఉంటాను అనమాట. కానీ ఈరోజు ఫైనల్లీ మహారాజ్ని పట్టుకొని ఏంది గుడి గురించి అడిగేటందుకు నాకు ఒక అవకాశం దొరికింది. సో మహారాజ్ నమస్తే. సో యాక్చువల్గా ఈ గుడికి విపరీతంగా జనాలు వస్తారు. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఏమైనా మొక్కుంటే అన్ని తీర్చేస్తాడు ఆయన. సో ఈ గుడి విశిష్టత చెప్పుర్రు నాకు. ఈ గుడి విశిష్టం 400 years 50 చాలా పాత గుడి ఇది. ఇప్పుడు నేను ఇక్కడ 5th గురువును. ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే అన్నప్రసాదం కూడా జరుగుతుందమ్మా. మార్నింగ్ 7 to 11, తర్వాత మళ్ళీ 1 o'clock to 5-6 ఎంతమంది వస్తే అందరు అప్రాక్సిమేట్ ఒక 2000 members అనుకోండి. ఒక్క వెనస్డే రోజు అన్నప్రసాదం జరుగుతుందమ్మా. అందరు భక్తులు వస్తారు. బయట కూడా బెగ్గర్స్ వాళ్ళకి కూడా సపరేట్ ఉంటుంది. మళ్ళీ మన గుడి వచ్చాను మళ్ళీ అది భక్తులకు సపరేట్ ఉంటుంది. అవును. అయితే నాకు ఎప్పుడు అడగాలని ఉండేది ఏంటంటే, లోపల రాగానే ఇక్కడ 3 లింగాలు ఒక దగ్గర ఉంటాయి, అందరు ఇక్కడ మొక్కుతారు. ఫస్ట్ ఎందుకు 3 ఉంటాయి ఇక్కడ? అది పురాతనం ఉండి అట్లనే ఉంది కదా, మా గురువు గారు పెట్టింది అది. గురువు గారు పెట్టిన 3 మనకంతా మీరెట్లా నేను కూడా అట్లే ఉండాలి. అవునా? దాని చరిత్ర ఏముందో ఆ గురువు గారికి తెలుసు, వాళ్ళు ఎట్లా పెట్టారు. ఎందుకు ప్రతి గుళ్ళలో ఒకటి లింగం ఉంటుంది, ఒక నంది ఉంటుంది. అవును, ఇది కరెక్ట్ 3 లింగాలు ఉన్నాయి. అది కూడా ఇట్లా ఎదురుగా ఉంటుంది మళ్ళీ ఏదో స్వామి గారు పక్కకి. ఎస్. సో 3 లింగాలు వాళ్ళ గురువు గారు పెట్టారు కాబట్టి ఇక అదొక గురుశక్తి అనుకోండి, గురుస్థానం అనుకోండి, అంతేనా? సెకండ్ థింగ్, మా ముషక్ అక్కడ ర్యాట్ ఉంది, ఆయన చెవిలో చెప్తే ఈయన వింటారని అట్లా ఒక మా స్వామి గారిది ఉంది. అయితే ఆయన ఆయనకు చెప్పిన తర్వాత ఈయన కోరుకుంటారు. ఫస్ట్ ఇంకోటి విగ్రహం పెరుగుతా ఉంటది అని కూడా అంటారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది స్వామి గారు, ఎవ్రీ ఇయర్ పెరుగుతారు. మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు నా దగ్గర ఫోన్ లో ఉంది. పాత విగ్రహం ఎట్లా మా స్వామి గారు ఇట్లా దగ్గరికి ఉండే, ఇప్పుడు బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్. అండ్ ఈ స్వామికి వినాయక చవితి అప్పుడు కూడా పూజలు బాగా చేస్తారు, అసలు బాగా జరుగుతాయి. చాలా బాగా కరెక్ట్ పూజలు అవుతుంటాయి. సో అప్పుడు స్పెషల్ యజ్ఞం అవుతుంది, అవుతుంది, అన్ని స్పెషల్ గా పూజలు ఉంటాయి. స్వామి గారికి డైలీ కొత్త బట్టలు వస్తాయి, డైలీ స్వామి గారికి అభిషేకాలు, డైలీ న్యూ బట్టలు వస్తాయి అనుకోండి. ఇప్పుడు ఎవ్రీ వీక్ మనకు ఎవ్రీ వెడ్నెస్డే చేంజ్ చేస్తుంటాము. ఎవరో మీ అసలు కోరిక అయిపోతే వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఇది చేస్తాము. స్వామికి అభిషేకం చేసి మళ్ళీ చందనం ఎక్కించి, నెయ్యి చందనము ఎక్కించిన తర్వాత ఈ సిల్వర్ ఫైల్ స్వామి గారికి తీసుకెళ్ళి వస్తాం. ఈ మార్నింగ్ 3 o'clock అవుతుంది అభిషేకం స్వామి గారికి. ఎవ్రీ వెడ్నెస్డే 3 o'clock అవుతుంది. తర్వాత 4:30 వరకు హవనం అవుతుంది. తర్వాత 5 o'clock గుడి ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఆర్తి 5:30కి అవుతుంది. ఓకే. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ఉంచుతారు. 12 లాస్ట్. ఫస్ట్ ఆర్తి నేను 5:30, లాస్ట్ ఆర్తి మా బాబు 12 o'clock, ఎగ్జాక్ట్ 12 o'clock చేసి 1 o'clock వరకు గుడి క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఎవ్రీ వెనస్డే 12 గంటల దాకా ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, మొక్కోవచ్చు దేవుడికి, రైట్? ఇంకోటి, ఏమైనా కోరికలు అవుతలేవు అనుకోండి, హెల్త్ కోట్ అయిపోయి ఏదో మనీ పిల్లలు అయితే లేదు, పెళ్లిలు అయితే లేదు, అయితే అట్లా 7 తీసుకొని 7 rounds ఇస్తే కొబ్బరికాయ, ఎర్రబట్లో కొబ్బరికాయ తీసుకొని 7 rounds ఇస్తే 16 weeks వస్తే ఆ కోరికలు నెరవేరుతారని మేము స్వామి గారికి రిక్వెస్ట్ పెడతాము. దాని లోపలనే కోరికలు జరుగుతున్నాయని మీ అసలు భక్తులు అనుకోండి, దాంట్లో మీరు కూడా ఉన్నారు అనుకోండి, అందరు ఇట్లా వచ్చి స్వామి గారికి ఇట్లా కొత్త బట్టలతో సహా పూజ చేపిస్తారు. అవును మహారాజ్, అవును. దగ్గర ఇంకోటి వేరే బెల్లం ఎక్కువ, బెల్లం పెడతారు. బెల్లం మా స్వామి గారు ఎట్లా ఫేమస్ ఉన్నారంటే, పోయి ఎవరంటారు నది దగ్గర నది అంటారు, ఎవరంటారు బెల్లం గణపతి అంటారు. అంటే మేము వింటాం ఇక్కడ వచ్చి అంత బెల్లం గణపతి ఏడు ఉన్నారంటే, బెల్లం గణపతి ఏడమ్మా మా దగ్గర బెల్లం ఎక్కితే స్వామి గారికి, ఆ బెల్లం మేము ఏం చేస్తాం, జమ చేసి మొత్తం ఆ గౌశాలకు పంపించేస్తాం. ఎవ్రీ మంత్ పెద్ద లారీ తెప్పించి మొత్తం లోడ్ చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్. చార్మినార్ దగ్గర కూడా ఆవుల గౌశాల 3000 ఆవులు ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపించేస్తాం. నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉంటుండే తెలుసు, ఎందుకంటే ప్రతి వారం వచ్చినప్పుడు ఇంత బెల్లం జమ అవుతుంది. బేసిక్ గా మన దగ్గర తెలంగాణలో ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఇట్లా బెల్లం పెడతారు. దాని తర్వాత బెల్లం బాగా ఎక్కే దేవుడు ఎక్కడ అంటే ఇక్కడ ఈ నదినాథ్ వినాయకుడే. చాలా మంది బెల్లం గణపతి అని మంచి ప్రేమ పిలుచుకుంటారు. సో ఎవరికైనా దోషాలు ఉంటే మీరు అల్టిమేట్ గా ఇండైరెక్ట్ గా ఇక్కడ పెట్టిన బెల్లం తీసుకుపోయి గోమాతకు పెడతారు కాబట్టి దోషాలు ఉంటే కూడా పోతాయి కదా. అసలు నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మహారాజ్. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. మౌంజీ కృష్ణ
చూసారు కదా, అది నదీనాథ్ గణేష్ మందిర్. ఎస్, సో ఈ గుడికి అయితే మీరు ఏ బుధవారం అయినా, అంటే ఎక్కడనో దూరం దూరం అంటే మీకు కూడా పోవడం కష్టమే, బట్ ఇక్కడ మాత్రం ప్రతి బుధవారం నేను వస్తా. మీరు కూడా హ్యాపీగా రండి. మనస్ఫూర్తిగా ఆయనని నమ్ముకొని మొక్కుంటే ఏ కోరికైనా తీరాల్సిందే. నన్ను నమ్ముండ్రి, అది నేను చెప్పాలనుకున్నది. ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూసారు కదా, మళ్ళీ ఒక గుడి చూపిస్తా, అద్భుతమైన స్టోరీ ఉంటుంది దానికి. ఆ స్టోరీలన్నీ కూడా నేను మీ ముందుకు పట్టుకొస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసీ శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.